మైక్రోసాఫ్ట్ సి వర్డ్ ప్యాడ్కు మైక్రోసాఫ్ట్ స్వస్తి. మరి ప్రత్యామ్నాయం ఏంటి? గ్లోబల్ టెక్ జైంట్ మైక్రోసాఫ్ట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై వచ్చే ఓఎస్ అప్డేట్లలో వర్డ్ ప్యాడ్ ఉండదని పలు ఆన్లైన్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ 1995 నుంచి విడుదలైన ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రధానంగా ఉండే అప్లికేషన్. అయితే ఇకపై రానున్న అప్డేట్లలో అది కనిపించకపోవచ్చు. అయితే మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? వినియోగదారులు దేనిని వినియోగించుకోవాలి? తెలుసుకుందాం రండి. ఎవరు చెప్పారంటే సత్య నాదెళ్ల నేతృత్వంలోని కంపెనీ కొత్త విండోస్ బిల్డ్ నుంచి వర్డ్ ప్యాడ్ యాప్ను శాశ్వతంగా తీసివేయాలని నిర్ణయించిందని విండోస్ ఇన్సైడర్ బ్లాక్ తన పోస్టులో తెలిపింది. లేటెస్ట్ విండోస్ 11 కానరీ ఛానల్ బిల్డ్ తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిలో వర్డ్ ప్యాడ్ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆ సంస్థ చేసిన బ్లాగ్లో ఈ కొత్త విండోస్ బిల్డ్లో వర్డ్ ప్యాడ్, పీపుల్ యాప్స్ ఇందులో ఉండవని చెప్పింది. ఇకపై వచ్చే అప్డేట్లలో కూడా ఈ వర్డ్ ప్యాడ్ ఉండే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ యాప్ రీ ఇన్స్టాల్ కూడా కాదని, దీనిని తొలగించిన జాబితాలో చేర్చినట్లేనని చెప్పింది. నోట్ ప్యాడ్ ఉంటుంది. అయినప్పటికీ వర్డ్ ప్యాడ్ అభిమానులకు శుభవార్త ఉంది. విండోస్ 11 స్టేబుల్ వెర్షన్ నుంచి ఎంఎస్ వర్డ్ ప్యాడ్ ఇంకా తొలగించలేదు. ప్రస్తుతం కొత్త మార్పులు బీటా వెర్షన్లు డెవలపర్ ఛానళ్లలో మాత్రమే వచ్చాయి. గిజ్మోడో నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్ రైట్ తర్వాత వచ్చిన యాప్ వర్డ్ ప్యాడ్. ఇది ప్రారంభంలో 2 కీలక మార్గాల్లో వినియోగదారులకు ఉపయోగపడింది. ఎంఎస్ వర్డ్ ఫంక్షన్లతో కూడిన టెక్స్ట్ ఎడిటర్, నోట్ ప్యాడ్ అడ్వాన్స్ వెర్షన్ కింద వచ్చింది. అయితే ఈ వర్డ్ ప్యాడ్ని విండోస్ 11 నుంచి తొలగించనుండటంతో ప్రస్తుతానికి నోట్ ప్యాడ్ కొనసాగనుంది. ప్రత్యామ్నాయం ఏమిటి? మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ను 2023 సెప్టెంబర్ నుంచే తొలగించిన జాబితాలో చేర్చారు. వినియోగదారులను ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. ఎంఎస్ వర్డ్, నోట్ ప్యాడ్లను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. డాక్, ఆర్టీఎఫ్ వంటి రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్ల కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, టీఎక్స్టీ వంటి సాదా వచన పత్రాల కోసం విండోస్ నోట్ ప్యాడ్ను వినియోగించాలని సిఫార్సు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది.